నమస్తే. మనతో పాటు భారతీయ జనతా పార్టీ నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి గారు ఉన్నారు. సార్ నమస్తే అండి. నిన్న రేవంత్ రెడ్డి ఒక ఆరోపణ చేశారు. కేసీఆర్ 22 ల్యాండ్ క్రూజర్లు కొని చేశారు, అది ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఖజానా, ఇది దాచుకున్నారు అనేటువంటిది. దానిపైన మీ బీజేపీ ఎట్లా చూస్తుందండి? అంటే వాస్తవంగా ఈ రాష్ట్రాన్ని అప్పుల గొప్పగా చేసిన మాట వాస్తవం. ఓకే. 7 లక్షల కోట్ల అప్పుల ముందర 60 కోట్ల రూపాయల వెహికల్స్ది అఫ్కోర్స్ అది వ్యర్థమే, అనవసరంగా వాళ్ళు పొగడలకు పోయేసి ఇష్టానుసారంగా ఖర్చు పెట్టినట్టుగా దీన్ని బట్టి అవపడతా ఉన్నది. సో వారు ఏమనంటే కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్త వెహికల్ తీసుకురావడానికి అక్కడ పెట్టారు అని వారు అంటున్నారు. ఇనీషియల్గా నాకు కొత్త కాన్వాయ్ అక్కర్లేదు, నా వెహికలే వాడుతున్నారు. ఇప్పుడు అవి ఉన్నాయి కాబట్టి వాడతానని చెప్పి చెప్పదలుచుకుంటున్నారు వారు. ఓకే. సో వారు వాడాలా, ముఖ్యమంత్రి కాబట్టి వారు ఖచ్చితంగా కాన్వాయ్ ఉండాలా. ఆ కాన్వాయ్ 20 వెహికల్లా, 50 వెహికల్లా, 10 వెహికల్లా వారి ఇష్టం. అది కాన్వాయ్ మాత్రం ముఖ్యమంత్రి గారికి ఉండడము దాన్ని మేము తప్పుపడడం లేదు. సో వారు చెప్పదలుచుకునేది ఏంటంటే, నేను కొట్టలేను, గత ముఖ్యమంత్రి గారే వీటిని కొని పెట్టారు, మళ్ళీ ప్రభుత్వం వస్తే వాడదామనుకొని ఏ రకంగా అయితే సెక్రటరీ కట్టి పెట్టారో కొడుకు కోసం, అది నాకు పనికి వచ్చింది. అదే మాదిరి వెహికల్ కూడా కొని పెట్టాడు కొడుకు కోసం, అది నాకు పనికి వచ్చినాయి అని చెప్తా ఉన్నారు. సంతోషం. అంటే ఇది కూడా నెపం, కేసీఆర్ మీద నెట్టే ప్రయత్నం. నెపమేముంది, తప్పేముంది, నెపమేం కాదు. ఇది వాస్తవంగా సెక్రటరీ కట్టిండు, కల్లారా చూస్తూ ఉన్నాము. కొడుకు కోసం కడితే అది ఇలా రేవంత్ రెడ్డి గారికి అది కలిసి వచ్చింది. అదే మాదిరి వెహికల్ కూడా కొడుకు కోసమే కొన్నాడా లేకుంటే ఆయన కోసం కొన్నాడా వెహికల్, రేపు ఈరోజు అది ప్రభుత్వం డబ్బే కదా, ప్రభుత్వ వెహికల్, దాని పెద్ద తప్పే ఉంది, దానికి అసలు న్యూస్ అవసరం లేదు. నిర్మల్కి సంబంధించినటువంటి అభివృద్ధి విషయంలో గతంలో మీరు ఇంద్రకరణ్ రెడ్డి మీద అనేకమైనటువంటి ఆరోపణలు చేశారు కదా. ఆరోపణలు మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మీద భూములు కానీ, కబ్జాలు కానీ, అవినీతి ఆరోపణలు ఏవైతే చేశారో వాటన్నిటిని మళ్ళీ ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఆయన చేసినటువంటి అవినీతిని. తప్పకుండా ఇప్పుడు వారు చేసిన అవినీతి ఇంతంత కాదు. నిర్మల్ని ధ్వంసం చేసిన మాట వాస్తవం. నిర్మల్లో 100,000 ఎకరాలు ప్రభుత్వ భూమిని D1 పట్టాలు చేసుకున్నటువంటి మాట వాస్తవం. ఆ ప్రాంతంలో మరి ఇసుక మాఫియా దగ్గర నుంచి కంకర మాఫియా వరకు ప్రతిదీ ఆయన చేసుకున్న మాట వాస్తవం. అది కళ్ళతో చూసాం. అంటే అందులో ఆయనకు సంబంధం ఉందంటారా? పూర్తిగా ఆయన కుటుంబీకులు చేశారు కాబట్టి అది ఆరోపణ చేశాం. దాన్ని చాలాసార్లు రుజువు చేస్తామని చెప్పి ముందుకు వచ్చాం. దాని మీద కూడా మేము ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి మరి ఒక నివేదిక ఇవ్వబోతాం. ఒక ఆరోపణ, ఆయన మీద ఉన్నటువంటి అవినీతి ఆరోపణల మీద, వారు చేసినటువంటి కుంభకోణాల మీద ఖచ్చితంగా ఒక నివేదిక ఇస్తాం. ప్రభుత్వం చర్య తీసుకోమని చెప్పి కోరుతాం. ఓకే. నిర్మల్కి సంబంధించినటువంటి అభివృద్ధి విషయంలో మీరు ముందస్తుగా తీసుకునేటువంటిది ఏంటంటే, ప్రజల నుంచి ఎక్కువగా వచ్చినటువంటి వినతుల్లో మీరు ఏది ముందుగా ప్రజల కోసం చేసేటువంటి పని? ప్రజలకి గత 10 సంవత్సరాల నుంచి సంక్షేమ కార్యక్రమాలు అందలేదు. కొత్తగా ఇండ్లు కట్టిస్తామని కానీ, కొత్తగా ప్లాట్లు కానీ, కొత్తగా వారికి కావాల్సినటువంటి చాలా సంక్షేమ కార్యక్రమాలు వారికి అందలేదు. ప్రజలు ఈరోజు ప్రభుత్వం వైపు చూస్తూ ఉన్నారు. ఉద్యోగాలు లేక యువత చూస్తూ ఉన్నది, ఫీ రియంబర్స్మెంట్ లేక విద్యార్థులు ఎదురు చూస్తూ ఉన్నారు. మరి ఇన్కమ్ సోర్సెస్ పెరగడం లేదు, ఖర్చులు పెరిగినాయి, ధరలు పెరిగినాయి. చాలా పెద్ద ఇన్ఫ్లేషన్. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో సామాన్యుడికి రోజు ఇల్లు గడవడమే కష్టంగా ఉన్నటువంటి పరిస్థితులు ఒకవైపు చూస్తూ ఉంటే, మరోవైపు పెద్ద ఎత్తున ట్యాక్స్ల పేరు మీద కానీ, లేకుంటే ధరలు పెరిగినటువంటి ధరల అంశమైతేనేమి ప్రజలు ఇబ్బంది పడుతున్నమాట వాస్తవం. వారికి ప్రభుత్వం పరంగా సంక్షేమ కార్యక్రమం ఇవ్వాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. మరి వారు కోరుకునేటువంటి సరే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే ఎనీవే అది ప్రభుత్వం చేయాలి. రోడ్లు కానీ, లైట్లు కానీ, డ్రైనేజ్ సిస్టమ్ కానీ, వారికి కావాల్సిన మూలక వసతులు అయితే మనం ఇవ్వాలి. అసెంబ్లీకి సంబంధించినటువంటి దాంట్లో భారతీయ జనతా పార్టీ ఇచ్చినటువంటి, భారతీయ జనతా పార్టీ మాట్లాడేటువంటి దానిపైన మీరు సంతృప్తిగా ఉన్నారా? చూడండి, ఇంకా చాలా అంశాలు మాట్లాడుతున్నాయి. మేము మాకు ఇచ్చిన సమయం తక్కువ. ఇచ్చిన సమయంలో మేము చెప్పగలిగినంత చెప్పాము. ప్రజలకి చేరవేయాల్సినంత మెసేజ్ చేరవేయగలుగుతున్నాం. కానీ మాకు పక్కన ఉన్నటువంటి మజ్లిస్కి వారు గంట అయినా ఇస్తున్నారు. మరి మేము వారికన్నా ఎక్కువ సంఖ్య ఉన్నటువంటి మమ్మల్ని ఎందుకు తక్కువ చూపు చూస్తూ ఉన్నారని చెప్పి మొన్న నేను చాలా ఇష్యూలు నేను స్పీకర్ నోటీస్కి తీసుకెళ్ళాను. ఇంకా మాకు చాలా అంశాలు మాట్లాడుతున్నాయి, ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు కేవలం 2-3 మీదనే మొన్న జరిగినటువంటి సభలో, ఒకటి శ్వేతపత్రం, ఒకటి స్టేట్ ఫైనాన్సెస్ మీద, రెండోదేమో పవర్ మీద ఒకటైంది. సో మేము ఏమంటామనంటే, ఇప్పుడు ఇరిగేషన్ లాంటి ఎన్నో డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. డిపార్ట్మెంట్ వైజ్ ఎప్పుడైతే బడ్జెట్ సమావేశాల్లో వస్తాయో అప్పుడు అన్ని అంశాలు మాట్లాడతాం. ఓకే అండి. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ సంబంధించినటువంటి ఎల్పీ లీడర్ సంబంధించినటువంటి అంశంలో చిన్న గొడవ జరుగుతుందనేటువంటి వార్తలు వస్తున్నాయి.
ఎప్పుడు కూడా భారతీయ జనతా పార్టీలో గొడవలు ఉండవు. ఓకే. భారతీయ జనతా పార్టీ అధిష్టానం ఏం నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయానికి అందరం కట్టుబడి ఉంటాం. వారి నిర్ణయమే మా తుది నిర్ణయం, అదే ఫైనల్. భారతీయ జనతా పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉంటామని తెలియజేస్తాం. ఒక భారతీయ జనతా పార్టీ అంటే గతంలో 2014లో 18లో కేసీఆర్ సంబంధించినటువంటి దాంట్లో గెలిచినటువంటి కాంగ్రెస్ సభ్యులు అధికార పార్టీలో చేరారు. ఇప్పుడు కూడా అధికార పార్టీకి తక్కువ ఉన్నది మెజార్టీ కాబట్టి అటువైపు తీసుకునేటువంటి ప్రయత్నం జరుగుతున్నటువంటి చర్చల్లో బీజేపీ సభ్యులు 8 మంది అట్లే ఉంటారా, ఏమైనా కాంగ్రెస్ ట్రాప్లో పడేటువంటి అవకాశం ఉంది? భారతీయ జనతా పార్టీ సభ్యులు ఎప్పుడైనా కూడా నిక్కార్సుగా ప్రజల కోసం నిలబడే వాళ్ళు, నిక్కార్సుగా ప్రజల పక్షాన ప్రజా గొంతుగా నిలబడే వాళ్ళు. ఎప్పుడు కూడా భారతీయ జనతా పార్టీలో గెలిచినటువంటి వాళ్ళు పక్క చూపులు చూడరు. ఓకే. అది గతంలో కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ పోయినా, టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్కి వస్తారా, అది వాళ్ళ ఇంటర్నల్ ఇష్యూ. ఓకే. దాన్ని మేము పెద్దగా సీరియస్ తీసుకోవడం లేదు. కానీ భారతీయ జనతా పార్టీ సభ్యులందరూ కూడా నిక్కార్సుగా ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రజా గొంతుగా రేపు ప్రజల్లో ఉండేటువంటి వ్యక్తులు. రేపు రాబోయేది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వమే కాబట్టి రేపు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంలో వీళ్ళందరూ కూడా రేపు కీలక నాయకులు అవుతారు. ఆదిలాబాద్ ఎంపీ స్థానం కింద ఎమ్మెల్యేలు కూడా గెలిచారు కాబట్టి సిట్టింగ్ ఎంపీని మార్చేటువంటి అవకాశం ఉందా, లేకపోతే అతనే కంటిన్యూ అవుతారా, ఎట్లా ఉండబోతుంది? చూడండి, మీరు అడిగే క్వశ్చన్స్కి అసలు సంబంధం లేనటువంటి క్వశ్చన్స్. ఇప్పుడు అది 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 అధిష్టానం చూసుకునేటువంటి అంశం. దాన్ని మీరు రాష్ట్ర అధ్యక్షుడు లేకుంటే కేంద్ర అధ్యక్షుడు పరిధిలో ఉన్నటువంటి అంశాలు మేము దాని గురించి ఆన్సర్ చేయలేం. ఓకే. ఒకటి, భారతీయ జనతా పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా మేము ఆ నిర్ణయం కట్టుబడి ఉంటాం. ఓకే. మీరంటే ఇప్పుడు ఒక నిర్మలే కాకుండా 8 మంది సభ్యులే ఉన్నారు భారతీయ జనతా పార్టీకి. తెలంగాణలో ఏమో చాలా 119 సెగ్మెంట్లలో బీజేపీ కార్యకర్తలకు పనులు అవసరాలు ఉంటాయి. మీరు మిగిలిన ప్రజలకు కూడా అంటే బీజేపీ కార్యకర్తలు అందుబాటులో ఉండబోతున్నారు? డెఫినెట్గా మేము భారతీయ జనతా పార్టీ సభ్యులు 8 మంది అయినా 119 నియోజకవర్గాల్లో భారతీయ జనతా పార్టీ కార్యకర్తకి, మా భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యుడికి ఏ సమస్య వచ్చినా, ఎలాంటి అవసరం ఉన్నా మేమందరం వారికి అండగా ఉండబోతాం. ఓకే. 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ అసెంబ్లీకి వచ్చారు కదా, ఎట్లా ఉందండి ఆ ఫీలింగ్? 2009 తర్వాత మళ్ళీ ఇప్పుడు అంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత గతంలో ఉన్నటువంటి స్మృతులు ఏవైతే ఉన్నాయో ఆ రోజు ఒక డెమోక్రటిక్ వేలో, ఒక ప్రజాస్వామ్యంలో ఒక డెమోక్రటిక్ వేలో ఆ రోజు నడుస్తున్నటువంటి అసెంబ్లీ సెషన్స్ మేము చూసాం. కానీ 10 సంవత్సరాలు కేసీఆర్ ప్రభుత్వంలో కనీసం టీవీలో చూసే భాగ్యం కూడా మాకు లేకుండే. పూర్తిగా వీళ్ళు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసినటువంటి పరిస్థితులు మనం చూసాం. డిక్టేటర్షిప్, వారు ఏదంటే అది, అసలు అపోజిషన్ వాయిసే లేకుండా చేసినటువంటి పరిస్థితి మనం చూసాము. కానీ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా ముందుకు తీసుకెళ్తుంది అనేది ఒకటి చూడాలా. రేపు నిజమైనటువంటి ప్రజాస్వామ్యం మా డబుల్ ఇంజిన్ సర్కార్లో మీరు చూస్తారు. ఓకే సార్, థ్యాంక్ యూ మహేష్ రెడ్డి గారు. ఇది తెలంగాణకు సంబంధించినటువంటి భారతీయ జనతా పార్టీలకు ఏ కష్టం వచ్చినా సరే 8 మంది అసెంబ్లీ సభ్యులము ఖచ్చితంగా వారి వెంట ఉంటామన్నట్టు మహేష్ రెడ్డి చెప్తున్నారు.